బావగారు శుభలేఖలు ప్రింట్ అవగానే నీకు కార్డు పంపిస్తాను. వస్తాను. వస్తామండి. పద. జరుగుతోంది చూసి సంబరపడ్డానికి నేను ఇంకా జరిగింది మర్చిపోలేదు. ఈ పెళ్లి నేను ప్రేమతో కాదు, నిన్ను వదిలించుకోవడానికి చేస్తున్నాను. గోదారి పరుగులో కదిలే నవల ఆకాశ జిలుగులో మెరిసే తారల చిలుక నవ్వవే చిలుక నవ్వవే సిరిము వల్లే మోగాలి నీ నవ్వు చిలుకై చిందవే చినబోయింది నిన్ను చూసి ఆ పువ్వు తీయని తెలుగులా పచ్చని పైరులా బోసి పాపాయి నవ్వల్లే నవ్వాలి హే ఓ హే ఓ ఆట మరచి వచ్చి నవ్వుతున్నది ఎవరు అని ఆరా తీసేయాలి నింగినున్న స్వర్గం నేల మీదకి వచ్చి ఇది నన్ను మించిందంటూ మీరు బాగా పొగిడేయాలి నువ్వు కిలకిలమంటూ నవ్వు వెంచకచకమంటూ వెళ్ళి ఇల్లెపికి పందిరి వేస్తాము చిలుక నవ్వవే సిరిము వల్లే మోగాలి నీ నవ్వు సంబరం ఈ సంబరం కాకాలి అంబరం సాక్ష్యం ప్రేమకు ఇంత మోక్షం చిలుక నవ్వవే సిరిము
పసి పాపాయి నవ్వుకల్లే నవ్వాలి హే ఓ హే ఓ ఉత్తరారారా 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 ఉత్తరారారా. కార్డు చాలా అందంగా ఉంది కదా. శుభ్రతలు బాగున్నాయి కదా. మన అమ్మాయి కూడా ఇక్కడే ప్రింట్ చేద్దాం. ఉంది పెళ్ళవనివ్వండి. హలో, సావిత్రి గారి పెళ్లి కార్డు చూసుకోండి. ఏం పొద్దులు గారు మాలుడు ఎలా ఉన్నాడు ఆ? అబ్బాయి చాలా సంస్కారవంతుడు, చిలకా గోరింకల్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్. డాడీ ఏంటి ఏం లేదు ఏం లేదు. శ్రీను నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. ఏమైంది సావి? సీను, అది ఒకసారి ఇట్రా. నీ శ్రీను రా, బయలుదేరు. పెళ్లి కొడుకు నిన్ను ఎత్తుకెళ్ళినోడు ఒక్కడేనా? నువ్వు ఫోటో సరిగ్గా చూసావా? చూశాను. ఇప్పుడిప్పుడే నాన్న మామూలు మనిషి అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. సావి, డోంట్ వరీ, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏం చేద్దాం అబ్బా? రే దున్నపోతు, ఇప్పటికైనా నా మనసులో ఎవరున్నారో తెలుసుకోరా. తెలిసిపోయింది. పెద్దగా వర్కౌట్ కాదు. సావి, నేనేం చేయబోతున్నాను నీకు తెలుసా? తెలీదు. నాకు తెలియదు, కానీ ఏం చేసినా సరే నేను ఈ ప్రాబ్లం నుంచి కాపాడతాను. వెళ్ళి పడుకో. ఏ శ్రీను, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చచ్చిపోయావని బాగుంది. 60 కిలోల శాల్తీని ఎదురుగా కనపడుతుంటే చచ్చిపోయానంటావేంటి? అయినా నేను చచ్చిపోయానని చెప్పిన ఏదో సచ్చినోడు ఎవడో. నీ కొడుకు కొడుకా? నాకు అంత అదృష్టం కూడానా? కొడుకు పుడితే నీ పేరే పెట్టుకోవాలని ఎంతో వెయిట్ చేశా, కానీ వేస్ట్. నాకు కూతురు, పేరు మల్లి. అదే 16 ఏళ్ల వయసులో శ్రీదేవి పేరు నీకు చాలా ఇష్టమని పెట్టా. అయినా అప్పట్లో తమని కలవడం కోసం ఇంట్లో ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చేదాన్ని. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలే పుడతారు సీను. సరే సరే పద, ఇంటికి వెళ్ళి మాట్లాడు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. సీను కాఫీ తాగడు. అది కాఫీ కాదు, టీ. ఓ సారీ. గేదెను వదిలిపెట్టి దూడను తెచ్చాడేంటా అనుకున్నాను. టోటల్ గా సెటప్ పెట్టేశాడే. ఇంకా మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఆనంద్ గారు ఏం టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? మీది సామాన్యమైన ఫ్యామిలీ కాదురా. మీ ప్లానింగ్ ఆల్ ఖైదా వాళ్ళకు కూడా కుదరదురా. మీకు నమస్కారం. ఆల్కైదా అంటాడేంటి ఇడు బొందా? అయినా ఇడితో మనకి ఇప్పుడు ఏం పని? గుడ్ మార్నింగ్ అంకల్. ఆంటీ టిఫిన్ ఏంటి? ఈవిడెవరు? సరిగ్గా చూడు, ఎక్కడన్నా చూసినట్టుందేమో. ఛాన్సే లేదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చూడలేదు. మన చుట్టాలా? ఎవరి పేరైతే చెప్పుకొని నాకు దగ్గరయ్యావో ఆ సావిత్రి ఈవిడేరా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏ ఉద్దేశంతో వచ్చావు నా ఇంటికి? చెప్పరా, నా ఫ్యామిలీని ఏం చేయగలను? ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావంటే చంపేస్తా.
ఆశలు గుండెలో ఈ సెగలు దేనికో నీ పైనే ఉంటోంది నా ధ్యాసలు వినిపిస్తే నీ స్వరం కళ్ళల్లో కలవరం ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో బాధించే ఈ క్షణము కాదంటూ శాశ్వతము నన్ను ఓదార్చి మై మరపిస్తోంది ప్రాణము ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరు నీడలా నడిచిన స్నేహం దారి చూపమంటే నిలిచాను రాతి బొమ్మనే గాలిలా నీరులా సాగే బాటసారి నేను కలిసావే తీరమల్లే నాకు ప్రియమైన మోహమో మౌనమో రెప్పవే పెదవి నీ నా పలుకుల భావమే ప్రేమని చెప్పవే అతనికి రే శివ వర్జం వచ్చే లోపు విడిదింటికి వెళ్ళి మగపెళ్లి వారిని గుడికి తీసుకెళ్ళాలి. అలాగే బా. ఆనంద్ ఎక్కడ? ఆ బెడ్రూమ్ లో బాటిల్ పెళ్లి మంటపం దగ్గర ఏర్పాట్లు చూస్తున్నాడు బావ. హాయ్ రే సావిత్రి నిన్ను కలవాలని గుడికి కూడా వెళ్లకుండా వస్తే కనిపించుకుంటావేంటి మర్యాదగా చెప్తున్నాను వెళ్ళి ఇక్కడి నుంచి నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది హే కమాన్ నువ్వు ఇంకా మర్చిపోలేదా రేయ్ మా నాన్నగారిని బాధ పెట్టకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉన్నావంటే